RFC లో షూటింగ్ జరుగుతుంది, ఫైట్ సీన్. అక్కడ ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, మా ముగ్గురు రియాక్షన్ తీసుకోవడానికి అట్లాగా సీరియస్ గా చూడమని చెప్పారు. అలా సీరియస్ గా చూస్తుంటే పక్కకు వచ్చి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు తారక్. నాకు నవ్వు ఆపుకో, అసలు మామూలుగానే మనం అంత యాక్టింగే కొత్త. సెకండ్ మూవీ అస్సలు కంట్రోల్ చేసుకోలేక చచ్చాను. ఫస్ట్ షాట్ లో నవ్వేశాను, ఆ తర్వాత నవ్వల. ఆ తర్వాత ఇంకా ఏదో జరుగుతుంది ఫైట్, అంటే ఫైట్ మాస్ ముందు అంతా చెక్ చేసుకున్నాక దెన్ దే విల్ షూట్ ఇట్ కదా. వాళ్ళు ఏదో ట్రై చేసుకుంటున్నారు. బోయపాటి శ్రీన్ గారు చూస్తున్నారు, ఇది కావాలి అది కావాలని చెప్తున్నారు, ట్రై చేస్తున్నారు. నేను నుంచునే, మన స్టైల్ ఎట్లా ఉంటది, కాళ్ళు కొంచెం చాపి ఇలా నుంచుని, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంది, నా మీద నేను పట్టించుకోను. అలా నుంచుని అలా చూస్తున్నాను. అందరూ నా వైపు చూసి నవ్వుతున్నారు, నా వెనకాల చూసి నవ్వుతున్నారు. ఏందబ్బా, ఏమైనా ఫన్నీగా నుంచున్నానా, లేకపోతే ప్యాంటు చెరగడాలు ఏమైనా ఇట్లాంటి ఏమైనా అయినాయా అని నేను ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి చూసి నవ్వుతున్నారు. వెనక్కి చూసేసరికి నేను ఏం చేస్తే అది వెనకాల నుంచుని తారక్ ఇమిటేట్ చేసి మళ్ళీ మా క్రేజీ సాంగ్ అప్పుడు గానీ అలా సెట్ లో గానీ నన్ను ఇమిటేట్ చేసి కావాలని బోయపడిచి సీనయ్య అని పిలిచేవాడు. అప్పుడు సీనయ్య, ఇప్పుడు కొట్టే సీన్లు ఉంటే నేను చేస్తాను, కొట్టించుకునే సీన్లు ఏమైనా ఉంటే నువ్వు అస్సలు మొహమాట పడుకో, తనకి వేసేయ అనేవాడు.